గన్ కథా చిత్రం క్లైమాక్స్ కు చేరుకుంది. కాల్పుల సీన్ వెనుక దర్శకుడు ఎవరో తేలిపోయింది. కోట్లల్లో అప్పులు, కుటుంబంలో తిప్పలు, సమస్యల సుడిగుండు నుండి బయటపడి సానుభూతితో పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలనుకున్న వ్యూహం బెడిసికొట్టింది. దిమ్మ తిరిగే స్కెచ్ చేసిన బొమ్మ తలకిందులైంది. 6 నెలలుగా క్రిమినల్ బ్రెయిన్ కు పదును పెట్టి డబ్బిచ్చి కాల్పులు జరిపించుకున్న విక్రమ్ గౌడ్కు చివరకు వెన్నెముకలో ఓ బుల్లెట్ మిగిలింది. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత తనయుడు విక్రమ్ గౌడ్ అరెస్టుతో గన్ కథా చిత్రం పార్ట్ 1 కు ఎండ్ కార్డ్ పడింది. కథ ఇంతటితో సమాప్తం కాదు. తాజాగా సుపారీ కాల్పుల సీన్తో పాటు విక్రమ్ గౌడ్ గత చరిత్ర ఆధారంగా గన్ కథా చిత్రం సెకండ్ పార్ట్ కూడా తెరపైకి రాబోతోంది. కాసేపటి క్రితమే విక్రమ్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, బంజారాహిల్స్ పోలీసులు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, విక్రమ్ గౌడ్ కాల్పుల కేసుకు సంబంధించిన వ్యవహారంలో విక్రమ్ గౌడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసుల అదుపులో విక్రమ్ గౌడ్ ఉన్నారు. ఆయనని ఇకపై ఈ సెకండ్ నుంచి కూడా పోలీసుల సంబంధించినటువంటి ఎవరైనా కలవాలనుకుంటే కూడా పోలీసులు అడిగే కలవాల్సి ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి విక్రమ్ గౌడ్పై కాల్పుల వ్యవహారంలో జరిగినటువంటి ఎంటైర్ ఈ డ్రామా విక్రమ్ గౌడ్ ఏ రకంగా స్కెచ్ వేసుకున్నాడు, 6 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ డ్రామాలో ఎంతమంది పాత్రధారులు ఉన్నారు, సూత్రధారి అయితే విక్రమ్ గౌడే కాబట్టి ఈ పాత్రధారులందరినీ కూడా అరెస్ట్ చేశారు. విక్రమ్ గౌడ్తో సహా 6 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. 3 గంటలకి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టబోతున్నారు. దీంతో ప్రధానంగా విక్రమ్ గౌడ్కి సంబంధించిన వ్యవహారంలో తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయినటువంటి విక్రమ్ గౌడ్ తండ్రి నుంచి డబ్బులు ఇవ్వడం లేదు, తన తండ్రి దగ్గరికి రానివ్వడం లేదు. చాలా వరకు సినిమాలు తీసి నష్టపోయి ఒక స్టూడియో పెట్టుకుని నష్టపోయి ఒడిశాలో మైనింగ్ చేసుకుంటూ కూడా తీవ్ర నష్టాల్లో ఉన్న విక్రమ్ గౌడ్ తనను కాపాడుకోవాలంటే, అంటే తను ఆర్థికంగా బలపడాలంటే, తన పైన ఒక హత్యాయత్నం లాంటివి జరిగితే మళ్ళీ కుటుంబం దగ్గరికి తీస్తుంది, తండ్రి తనకు మళ్ళీ డబ్బులు ఇస్తాడన్న ఏకైక ఆశతో ఆయన ఈ యొక్క డ్రామాకు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ డ్రామా వెనకాల చాలామంది విక్రమ్ ఫ్రెండ్స్ ఇతనికి సహాయపడ్డారు. పక్కా ప్లాన్తో ఇంటి దగ్గర సీసీ కెమెరాలు తీసేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఏ రూట్లో పారిపోవాలి, ఏ రూట్లో సీసీ కెమెరాలు లేవు, ఇవన్నీ కూడా పూర్తిగా వెరిఫై చేసుకున్నాక 6 నెలల పక్కా ప్లాన్కి ఒక స్కెచ్ వేసుకొని దాన్నంతా కూడా ఆయన అమలు చేశాడు. ఈరోజు ఉదయం బంజారాహిల్స్ పోలీసులు ప్రస్తుతం విక్రమ్ ఉన్నటువంటి ఐసీయూ రూమ్ ముందే బంజారాహిల్స్ పోలీసులు ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా విక్రమ్ని ఇక్కడి నుంచి తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఎంటైర్ కాల్పుల వ్యవహారంలో 6 అరెస్ట్ అయ్యారు. విక్రమ్ గౌడ్ A1గా ఉన్నాడు, A2గా నందు, A3గా అహ్మద్ ఖాన్, A4గా షార్ప్ షూటర్ రియాద్, రాజశేఖర్, మురళి, మొత్తం 6 వ్యక్తుల్ని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళ పాత్రలు వాళ్ళు ఈ ఎంటైర్ వ్యవహారంలో ఏ రకంగా జరిగిందన్న దానిపైన హైదరాబాద్ సిపి అయితే వివరాలు చెప్పనున్నారు. అయితే ప్రధానంగా మాత్రం విక్రమ్ గౌడ్కి సంబంధించినటువంటి అరెస్టు వ్యవహారం ఈరోజు ఇక్కడ అపోలో ఆసుపత్రిలోనే ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, రైట్ విక్రమ్, రైట్ విజయ్. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత తనయుడు విక్రమ్ గౌడ్ అరెస్టుతో గన్ కథా చిత్రం పార్ట్ 1 కు ఎండ్ కార్డు పడింది. కథ ఇంతటితో సమాప్తం కాదు. తాజాగా సుపారీ కాల్పుల సీన్తో పాటు విక్రమ్ గౌడ్ గత చరిత్ర ఆధారంగా గన్ కథా చిత్రం సెకండ్ పార్ట్ కూడా త్వరలోనే తెరపైకి రాబోతోంది. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత తనయుడు విక్రమ్ గౌడ్ అరెస్టుతో గన్ కథా చిత్రం పార్ట్ 1 కు మొత్తానికి ఎండ్ కార్డు పడింది. అయితే ఇంతటితో అయిపోలేదు. తాజాగా సుపారీ కాల్పుల సీన్తో పాటు విక్రమ్ గౌడ్ గత చరిత్ర ఆధారంగా అన్ని కూపీలు లాగుతున్నారు. దీంతో గన్ కథా చిత్రం సెకండ్ పార్ట్ కూడా త్వరలోనే తెరపైకి రాబోతోంది. నయీం లాంటి తురుంఖాన్ల భరతం పట్టి ఇంటర్నేషనల్ స్థాయిలో హీరో అవార్డును కైవసం చేసుకున్న తెలంగాణ పోలీసులను తక్కువగా అంచనా వేసిన విక్రమ్ అండ్ గ్యాంగ్ అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. డే 1 నుండే కాల్పులు కట్టుకథ అని డిసైడ్ అయిన పోలీసులు ఎట్ లాస్ట్ విక్రమ్ను అరెస్ట్ చేశారు. గన్ కథా చిత్రంలో A1గా విక్రమ్ గౌడ్, A2గా నందు, A3గా అహ్మద్ ఖాన్ కేసును ఫైల్ చేశారు. 120, 120B, 420, 404 సెక్షన్లు సహా ఆయుధ చట్టం 27 ప్రకారం కేసులు నమోదయ్యాయి. వీళ్లు సహా మరో 3 మొత్తం 6పై కేసులు నమోదయ్యాయి. ప్రాణం పోకుండా బుల్లెట్ దింపిన ఇండోర్ షార్ప్ షూటర్ రియాద్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అప్పుల బాధను తప్పించుకునేందుకు, పొలిటికల్ ఇమేజ్ పెంచుకునేందుకు స్కెచ్ చేసిన విక్రమ్ గౌడ్ అడ్డంగా బుక్కయ్యాడు. తీగలాగితే డొంక కదిలింది. విక్రమ్ గౌడ్ మొబైల్ ఆధారంగా అతని గ్యాంగ్లో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను విచారిస్తే ఈ కేసులో కీలకమైన గన్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. కాల్పులు జరిపిన తర్వాత షేక్పేట చెరువులో గన్ పడేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. వాళ్లను తీసుకువెళ్లి చెరువును జల్లెడ పెడితే తుపాకీ దొరికింది. వెంటనే విక్రమ్ అరెస్టు పర్వం తెరపైకొచ్చింది. ఈ కాల్పుల డ్రామాకు 6 నెలల ముందు నుండే విక్రమ్ ప్లాన్ వేసినట్టు తేల్చారు పోలీసులు. పలు సినిమాలు నిర్మించిన విక్రమ్కు బయట రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో మంచి పట్టుంది. ఇంకేం, రెండింటిలో అనుభవాన్ని రంగరించి గన్ కథా చిత్రం స్క్రీన్ ప్లే సిద్ధం చేశాడు. తనపై మర్డర్ అటెంప్ట్ జరిగిందంటే అప్పుల వాళ్లు అల్లంత దూరం పారిపోతారనేది ఆయన ప్లాన్. దీంతో పాటు తండ్రిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు అనేది విక్రమ్ మోటో అని భావిస్తున్నారు పోలీసులు. స్నేహితులకు, భార్యకు కథ వినిపించాడు. పర్ఫెక్ట్ ప్లాన్తో సెట్ రెడీ చేశాడు. 3 నెలల ముందే తన ఇంట్లో సీసీ కెమెరాలన్నీ తొలగించాడు. తండ్రి ముఖేష్ గౌడ్ మంత్రిగా ఉన్న హయాంలో గన్మెన్ల సాయంతో విక్రమ్ సెటిల్మెంట్లు చేశాడని, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. వీటిపై కూడా పోలీసులు కూపీలాగుతున్నారు. అలాగే నయీంతో విక్రమ్ సన్నిహిత సంబంధాలపై కూడా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. క్యాష్ అండ్ కాల్పులు సహా గతంలో విక్రమ్ చేసిన దందాలు, లింకులు బయటకొస్తున్నాయి. తండ్రి ముఖేష్ గౌడ్ మంత్రిగా ఉన్న టైంలో విక్రమ్ ఏ రేంజ్లో సెటిల్మెంట్లకు పాల్పడ్డాడో వివరాలతో సహా బయటకొస్తోంది. గత 10 ఏళ్ల కాలంలో వివిధ పోలీస్ స్టేషన్లలో విక్రమ్పై 4 కేసులు నమోదయ్యాయి. సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన విక్రమ్ శ్రేష్ఠ మూవీస్ ప్రొడక్షన్ పేరుతో సినిమాలు తీశాడు. పార్ట్నర్ల మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో విక్రమ్ బెదిరింపులకు దిగాడు. ఈ వివాదంలో మాదాపూర్లో విక్రమ్పై కేసు కూడా నమోదైంది. అటు 2013లో జూబ్లీహిల్స్లోని ఓ పబ్ నిర్వాహకుల మధ్య సెటిల్మెంట్ చేశాడు విక్రమ్. అంతేకాదు, తనపై దాడి చేశాడంటూ బాధిత నిర్వాహకుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై కూడా విక్రమ్పై కేసు నమోదైంది. మరోవైపు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లోనూ విక్రమ్పై కేసుంది. ఓ భూ వివాదంలో తలదూర్చి తమను బెదిరించాడు అన్న బాధితుల ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఇవే కాకుండా ఎన్నో సెటిల్మెంట్లకు విక్రమ్ పాల్పడినట్టుగా అనధికారికంగా తెలుస్తోంది. తన తండ్రి మంత్రిగా ఉన్న టైంలో ఆయన పలుకుబడిని అడ్డం పెట్టుకుని విక్రమ్ అండ్ గ్యాంగ్ దాదాగిరికి పాల్పడిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మాజీ సీఎం అల్లుడు ఓ మత ప్రచారకుడి తరపున వకాల్తా పుచ్చుకున్న విక్రమ్ 2013లో బాలానగర్లో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో బాధితులపై దాడికి పాల్పడ్డారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే బంజార్ హిల్స్లో ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ను విక్రమ్ కొట్టాడనే ఆరోపణలపై పోలీసులు ఇప్పుడు ఫోకస్ పెట్టారు. గోషామహల్లో కార్పొరేటర్ ఆనంద్ గౌడ్ అతని అనుచరులపై దాడి చేశాడనే ఆరోపణలున్నాయి. అంతేకాదు, ముఖేష్ గౌడ్ సెక్యూరిటీ సిబ్బంది దగ్గర ఉన్న AK-47తో దేవరాజు అనే టీడీపీ కార్యకర్తను విక్రమ్ బెదిరించాడు అనే టాక్ ఉంది. విక్రమ్ గత చరిత్రపై ఖాకీలు దృష్టి సారించిన క్రమంలో విక్రమ్ అండ్ గ్యాంగ్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా మళ్లీ వెలుగులోకొస్తున్నాయి. మరి అపోలో హాస్పిటల్ దగ్గర మా ప్రతినిధి అగస్త్య ఉన్నారు. అగస్త్య, మొత్తానికి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరి ఏంటి, అక్కడ నుండి షిఫ్ట్ చేస్తారా? మరి డాక్టర్స్ ఏమంటున్నారు? మొత్తానికి పోలీసులు విక్రమ్ గౌడ్ని అయితే అరెస్ట్ చేశారు. ఏదైతే కాల్పుల డ్రామా సృష్టించి తనను తానే సుపారీ ఇచ్చుకొని కల్పించుకొని ఒక డ్రామా ఏదైతే క్రియేట్ చేసి ఆ ఎవిడెన్స్ అన్నింటినీ తారుమారు చేసినందుకు విక్రమ్ గౌడ్ని A1గా చేర్చి అరెస్ట్ చేశారు. ఆయన మీద ఆర్మ్ సెక్షన్ కింద కూడా కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. 3 గంటలకు సిపి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరి నిందితులని మీడియాకు చూపిస్తారు. మొత్తంగా పోలీసులు ఈ కేసును దాదాపు 3 రోజుల పాటు ఇన్వెస్టిగేట్ చేసి ఛేదించారు. ఆ సీసీటీవీ కెమెరాలు కావచ్చు, అన్ని కోణాల్లో విశ్లేషించి ఈ కేసుతో పక్కా ఆధారాలతో ఈ కేసు ముందుకెళ్ళిందని చెప్పుకోవాలి. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే పోలీసులు ఈ 6గురిని అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ప్రస్తుతానికైతే విక్రమ్ గౌడ్ హాస్పిటల్లోనే ఉన్నారు, ఐసీయూలోనే ఉన్నారు. విక్రమ్ గౌడ్కి పరామర్శలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఏదైతే అరెస్ట్ అయ్యారు అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే దానం నాగేందర్ కూడా విక్రమ్ని పరామర్శించడానికి లోపలికి వెళ్లారు.
మరికొద్దిసేపట్లో కొంతమంది నాయకులు అదేవిధంగా అతని బంధువులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. కానీ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. విక్రమ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఆయన ఎవరిని లోపలికి అనుమతించలేదు. పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రం ఇంకా డాక్టర్లు ఈరోజు బులెటిన్ మరికొద్దిసేపట్లో విడుదల చేస్తారు. ముగ్గురు వైద్య బృందులు ఉన్న డాక్టర్స్ ఆయన్ని పరీక్షలు నిర్వహించారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన లెఫ్ట్ లంగ్ బాగా డ్యామేజ్ అయింది. దాంతో ఊపిరి తీసుకునే కొంచెం ప్రాబ్లం ఉండేది. ఆ ప్రాబ్లం రెక్టిఫై అయిందా లేదా అనేది ఈరోజు మరొకసారి చెక్ చేసిన తర్వాత అన్నీ సవ్యంగా ఉంటే కనుక డిశ్చార్జ్ చేస్తారు. జనరల్గా గన్ షూట్ చేసిన వ్యక్తి కావడంతో ఆ గన్ బాడీలోనే ఉంది. మరికొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంటారనే ఒక వార్త అయితే వచ్చింది. కానీ హాస్పిటల్ వర్గాలు మాత్రం అటువంటిది ఏమీ లేదు. ఆయన ఐసీయూ నుంచి నేరుగా డిశ్చార్జ్ అయిపోతారు. హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. అతనికి 2 సైడ్ల వూండ్స్ జరిగాయి. ఆ వూండ్స్లో రైట్ సైడ్ ఆఫ్ ద వూండ్ మాత్రం రెక్టిఫై అయిపోయింది. పూర్తిగా కొంచెం గాయంలా ఉంది. లెఫ్ట్ సైడ్ మాత్రం కొంచెం పెద్దగా ఉంది. అది కూడా తగ్గిపోతుంది. కేవలం బ్లీడింగ్ అప్పుడప్పుడు బ్లీడింగ్ మాత్రం వస్తుంది. అంతకుమించి పెద్దగా గాయాలు ఏం లేవు బాడీ మీద. ఈ స్టేబుల్గానే ఉన్నాడు, నడుస్తున్నాడు, అన్ని పనులు బాగానే చేసుకోగలుగుతున్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడని డాక్టర్లు చెప్తున్నారు. పోలీసులు కూడా వైద్యులు ఇచ్చే రిపోర్ట్లను ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఆ రిపోర్ట్ ఏదైతే వస్తుందో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిపోర్ట్ రాగానే అది తీసుకున్న తర్వాత విక్రమ్ను అరెస్ట్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళే సీన్ అయితే మనకు కనబడుతుంది. అయితే హాస్పిటల్లో మాత్రం విక్రమ్ అరెస్ట్ అవుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, అరెస్ట్ అయ్యాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ బంధువులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కానీ ఎవరిని ఆయన ఉన్న ఐసీయూ రూమ్లోకి అనుమతించట్లేదు. బయట పోలీసులు కూడా కాపలాగా ఉన్నారు. నిన్న రాత్రి నుంచి ఎపిసోడ్ని పోలీసులు ఇక్కడే ఉండి ఈ విక్రమ్ రూమ్ ఎదురుగానే పోలీసులు ఉన్నారని చెప్పుకోవాలి. మరికొద్దిసేపట్లో బులెటిన్ వస్తే కనుక పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. ఆయన తీసుకొని వెళ్తారా లేదా అనేది. అదేవిధంగా షార్ప్ షూటర్ ఎవరైతే విక్రమ్ పురమాయించుకున్నాడో అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని లక్నో నుంచి ఇండోర్ నుంచి తీసుకొని రావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం పోలీసులు అక్కడికి వెళ్ళి నిన్న రాత్రి పోలీసులు 1 గంటకు ఇండోర్ నుంచి హైదరాబాద్కు తీసుకొని రావడం జరిగింది. అతన్ని కూడా ఈరోజు మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రవేశపెడతారు. నందు అనే వ్యక్తి పాత్ర కూడా కీలకంగా కనిపిస్తుంది ఈ కేసులో. నందు అనే వ్యక్తి ఇండస్ట్రీలో విక్రమ్కి పరిచయం. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్లో ఇతను కొన్ని సినిమాలు కూడా నిర్మాణం చేశాడు. ఆ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్లో భాగంగా ఈ నందు అనే వ్యక్తి పరిచయం. ఈ నందు ద్వారా ఇండోర్లో ఆయుధాలు కానీ షార్ప్ షూటర్స్ కానీ పరిచయం అయ్యారు. అక్కడి నుంచి ఒక 6 మంత్స్గా ఇదంతా ప్లాన్ చేసుకొని ఆయన ఈ డ్రామా అంతా తెరతీశారు. ఆ గన్ ఏదైతే ఉందో అతన్ని షూట్ చేసిన గన్ ఏదైతే ఉందో ఆ గన్ను అదేవిధంగా షూట్ చేసిన వ్యక్తుల వస్తువులు అవన్నీ కూడా షేక్పేట్ నాలాలో పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ గన్నును కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక ఎంటైర్ ఎపిసోడ్ ఎలా చేశారు, ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు, ఫోన్లు అతని సిమ్ కార్డులో కూడా ఏదైతే విక్రమ్ నంబర్ ఉంటుందో ఆ నంబర్ నుంచి మాట్లాడకుండా వేరే నంబర్ నుంచి మాట్లాడుతూ, అంటే ఒక 2-3 సిమ్స్ పర్టికులర్గా దీని గురించి కేటాయిస్తూ ఎప్పటికప్పుడు వాట్సాప్లో వీడియో కాలింగ్స్ మాట్లాడుతూ వీళ్ళతోటి ఉన్న ఆ డేటానంతా పోలీసులు సంపాదించారు. ఈరోజు సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్లో మాత్రం మొత్తం స్టోరీ, ఈ 6 నెలల్లో జరిగిన స్టోరీని చెప్పబోతున్నారు. ఎలా చేశాడు, ఎలా ప్లాన్ చేశాడు, ఎందుకు ఈ ప్లాన్ చేశాడు. ముఖ్యంగా పోలీసులు అంచనా వేస్తుంది మాత్రం ఆర్థిక ఇబ్బందులు, పొలిటికల్ మైలేజు, ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక, ఎమ్మెల్యే ఎయిమ్డ్ పర్సన్, అందుకు ఈ సెన్సేషన్ చేసుకోవడానికి ఇటువంటి అన్ని కోణాల్లో పోలీసులు ఇవే కారణాలని ప్రథమంగా భావిస్తున్నారు. ఇక ఇంట్లో వాళ్ళకి కానీ భార్యకు కానీ అసలు ఈ జరుగుతున్న ఎపిసోడ్కి ఏం తెలియదు అనేది కూడా పోలీసు విచారణలో తెలిసింది. ఎవరైతే కాల్చిన వారికి సహకరించారో వీళ్ళందరూ కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ ఏదైతే కాల్పులు జరిగాయో ఆ ఇంట్లోకి వచ్చి భోజనం కూడా చేశారు. భార్య కూడా వాళ్ళని చూసింది. కానీ ఆమెకి తెలీదు, అంటే ఈ ప్లాన్ అంతా జరుగుతుందనేది మాత్రం ఆమెకు తెలీదు. కేవలం సినిమా బిజీలో ఉన్నాడు, సినిమా నిర్మాణంలో ఉన్నాడు అనే కోణంలోనే మాత్రం భార్య అనుకుంది. కానీ ఇప్పుడు ఏదైతే వార్తలు వస్తున్న నేపథ్యంలో భార్యకు కూడా ఫుల్ పిక్చర్ అర్థమైంది. అంటే ఇది ప్లాన్డ్ ప్రకారమే జరిగింది. ఇంట్లో సీసీటీవీలు ముందే బంద్ చేసి ఇదంతా ప్లాన్డ్గానే చేశాడని ఇప్పుడు భార్య కూడా తెలిసింది. ఇక ముఖేష్ గౌడ్ కూడా ఎవరికి అందుబాటులో లేరు. ఆయనతోటి మాట్లాడి ఆయన రియాక్షన్ ఏంటో తెలుసుకుందామంటే కూడా ఎవరికి అందుబాటులో రావట్లేదు. ఆయన మాత్రం కొంచెం డిప్రెషన్లోనే ఉన్నాడు. కొడుకుని రాజకీయ వారసుడిగా అనుకున్నాడు. కానీ అతను మాత్రం ఈ విధంగా కేసు టర్న్ అవుట్ అవడంతో అతను కూడా డిప్రెషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక విక్రమ్ కూడా అగస్త్య కాసేపు ఉంటే ప్రాణం పోయేది, అంటే అంత రిస్క్ చేశాడు విక్రమ్ గౌడ్. మొత్తానికి ప్లాన్ అయితే బెడ్స్ కొట్టింది. అయితే ఈ సమయంలో మాట్లాడాల్సిన వ్యక్తి ముఖేష్ గౌడ్, ఎందుకంటే అతని నుండే డబ్బు సహకారం కోసమే, ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ కోసమే విక్రమ్ గౌడ్ ఇలా చేశాడని. మరి ముఖేష్ గౌడ్ ఎక్కడున్నారు? ఇప్పటివరకు ఆయన ఎందుకు స్పందించలేదు? అంటే మీరు అన్నట్టు అది చాలా డేంజరస్ థింగ్ అనే చెప్పుకోవాలి. ఏదైతే అతను ప్రయోగం చేశాడు, యాక్చువల్గా ఇండోర్లో ఉన్న షార్ప్ షూటర్ రియాద్ అనే వ్యక్తితోటి ఈయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం అక్కడే గన్స్
ఇండోర్లోనే గన్స్ కొన్నారు, అక్కడ ఇల్లీగల్ వెపన్స్ కొని అక్కడే 8 బుల్లెట్ల వరకు కొనడం జరిగింది. ఆ 8 బుల్లెట్లు ఈ గన్ తోటి ఇతను షూటింగ్కి ప్లాన్ చేశారు. కానీ ఒప్పందం ప్రకారం 3 సార్లు షూట్ చేయాలి, 3 రౌండ్లు కాల్పులు జరపాలి. కానీ ఒకటి మిస్ఫైర్ అయిందనేది మాత్రం పోలీస్ దర్యాప్తులో తెలిసింది. 2 మాత్రం జరిగింది. ఆ 2 కూడా ఏంటంటే ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు అతను జరగడం వల్ల ఆ బుల్లెట్ భుజంలో తాకి అక్కడి నుంచి నేరుగా స్పైనల్ కార్డ్ వద్ద ఉంది. ఆ బుల్లెట్ని ఇప్పటికైతే డాక్టర్లు తీసే ప్రసక్తి లేరు. మీరు చెప్పినట్టు ఇది ప్రాణాలతో రిస్క్తో కూడుకున్నదే. అయినా కానీ అంటే అతనున్న పరిస్థితులు, అప్పులు కావచ్చు, తండ్రి దగ్గర నుంచి డబ్బులు రావట్లేదు, డబ్బులు కట్టాలి, బయట అప్పుల ప్రెషర్ పెరిగిపోతుంది. భారీ మొత్తంలో దాదాపు 40 కోట్లు అనేది ప్రాథమికంగా తెలిసింది. ఎంతవరకు అప్పు ఉంటుందో కూడా పూర్తి స్థాయిలో తెలియలేదు. ఆ డబ్బులు కట్టాల్సిన ప్రెషర్ ఫైనాన్షియర్ల నుంచి వస్తుంది. వాట్సాప్లో అతని ఫోన్ కాన్వర్జేషన్ మెసేజ్లు పోలీసులు మొదటి రోజే చూసినప్పుడు పూర్తిగా ఈ ఫైనాన్షియర్ల మెసేజ్లే ఉన్నాయి. డబ్బులు ఎప్పుడు చెల్లిస్తావు అనే ప్రెషర్తో ఉన్న మెసేజ్లే ఉన్నాయి. అందుకు తండ్రిని బ్లాక్మెయిల్ చేయడానికి డబ్బులు కావాలి కాబట్టే ఈ డ్రామా అంతా చేశాడు. అదేవిధంగా ఒక్కసారి అంటే కాల్పులు జరిగాయని తెలిస్తే ఈ అప్పులు ఎవరైతే అడుగుతున్నారో, డబ్బులు ఫైనాన్షియర్స్ ఎవరైతే డబ్బులు అడుగుతున్నారో వాళ్ళు కూడా కొన్ని రోజులు వెనక్కి తగ్గుతారు, రిలీఫ్ వస్తుందనే కోణంలో ఈ మొత్తం ఎపిసోడ్కి ఆయన శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ముఖేష్ గౌడ్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఆయన స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇది పరిస్థితి. రైట్ అగస్త్య. విక్రమ్ గౌడ్ కాల్పుల డ్రామాను తేల్చేశారు పోలీసులు. విక్రమ్ గౌడే ప్లాన్ వేసుకుని, స్కెచ్ వేసుకుని తనపై తాను కాల్పులు జరిపించుకున్నాడు. దానికి సుపారీ కూడా ఇచ్చాడని పోలీసులు ఆధారాలు కూడా సేకరించారు. ఈ క్రమంలో A1గా విక్రమ్ గౌడ్, A2గా నందును పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో షార్ప్ షూటర్ రియాద్ కూడా ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా 3 గంటలకు మీడియా ముందుకు ప్రవేశపెడతారు పోలీసులు.